లేచి పని బాట చూసుకోవడం లేదు. రేపు పొద్దున్న నాకు ఇంకేమైనా అయితే ఈ ఇల్లు కూడా అమ్మేస్తాడేమో వీడు. ఆ టైం వచ్చేలోపు నా టైం అయిపోద్దేమోరా. ఈ చింటిగాడు చెప్పింది నిజమేనేమో. జేబులో పైసలు లేకపోతే ఈ ప్రేమలు ఈ ఫ్యాషన్లు అన్నీ వేస్ట్ అనిపిస్తుంది. నాన్న దగ్గు తగ్గడానికి మందులు తేవాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. కానీ రిషి నవ్వు చూస్తే ఏదో చిన్న హోప్. తను నన్ను అర్థం చేసుకుంటుంది అనిపిస్తుంది. నా టాలెంట్ని నమ్ముతుంది. లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉండదు కదా, ఏదో ఒక రోజు నాదవుతుంది. ఆ రోజు ఈ ప్రపంచం మొత్తం నా వైపే చూసేలా చేస్తా. అసలు టీం లీడర్ గాడికి నేనంటే ఎందుకు అంత కక్షో తెలీదు నాని. చిన్న తప్పు జరిగినా చాలు అందరి ముందు అరుస్తాడు. ఈ రోజు ఆఫీస్ లో ఏడ్ చేసినంత పని అయింది తెలుసా. నీకు పని రాపోతే మానే అన్నాడు. వాడేవాడు రిషి నిన్ను అలా అనడానికి? అయినా వాడికి బాగా పొగరలో ఉంది. నువ్వు చాలా టాలెంటెడ్. వాడు అరిస్తే నువ్వు భయపడకు. జస్ట్ ఒక నవ్వు నవ్వి వదిలే. నీ నవ్వు చూస్తే వాడికి కోపం యుగ అన్ని పటపంచలు అయిపోవాల్సిందే. నీకంతా సినిమా డైలాగ్లే నాని. రియాలిటీలో అలా ఉండదు తెలుసా. ఆఫీస్ పాలిటిక్స్ తట్టుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి అయితే జాబ్ మానేసి ఇంట్లోనే కూర్చోవడం బెటర్ అనిపిస్తుంది. మానే రిషి, నీకు నచ్చని చోట నేను గౌరవించిన చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. అయినా నీకు నేను ఉన్నాను కదా, అంటే ఫ్రెండ్గా సపోర్ట్ ఉన్నాను కదా. థ్యాంక్ యూ సో మచ్ నాని. నిజంగా ఈ సిటీలో అందరూ బిజీగా ఉంటారు, ఎవరి బాధ వాళ్ళది. కానీ నువ్వు మాత్రం నా కోసం టైం స్పెండ్ చేస్తున్నావు, నా బాధ వింటున్నావు. యు ఆర్ మై స్ట్రెస్ బస్టర్ నాని. నువ్వు లేకపోతే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్నేమో. పట్టుకుందిరా, నా చేతిని గట్టిగా పట్టుకుంది నాని. ఇది ఫ్రెండ్షిప్ టచ్ కాదు, ఇది లవ్ టచ్చే. ఫిక్స్ అయిపోయా. అమ్మో లేట్ అయిపోతుంది నాని. మా డాడీ కాల్ చేస్తారు, పదా వెళ్ళిపోదాం. రే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. అరే రే రే బ్యాక్ సైడ్ రా. కుట్టు కుట్టు ఆయన కుట్టు బ్యాక్ సైడ్. ఒరే మావా, రే ఆగండ్రా, నేను మళ్ళీ గేమ్ లోకి వస్తాను. ఏట్రా అంత ఊపు మీద ఉన్నా? బండికి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించావా ఏటే? లేకపోతే మీ నాన్న పాకెట్ మనీ ఇచ్చాడా? అంతకన్నా ఎక్కువే జరిగిందిరా. ఈ రోజు రిషి నా చేయి పట్టుకుందిరా గట్టిగా. ఒక్క నిమిషం పాటు వదలకుండా పట్టుకుంది. నువ్వు లేకపోతే నేను లేను అన్న రేంజ్ లో మాట్లాడిందిరా. ఒక్కసారి నా ప్రపంచం ఆగినంత పని అయింది తెలుసా. చేయి పట్టుకుందా? చేయి మీద చేయి వేసింది ఐ లవ్ యూ చెప్పడానికి కాదురా. నా దగ్గర అర్జెంటుగా చిల్లర లేదు, 500 ఒప్పివ్వని అనడానికి. అది ప్రేమ స్పర్శ కాదు, లోన్ స్పర్శ. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు బజార్లో కూరగాయలు కొనేటప్పుడు కూడా బెండకాయని నొక్కి చూస్తారా బాగుందా లేదా అని. నువ్వేమైనా పనికొస్తావా లేదని టెస్ట్ చేసి ఉంటది. దానికే ప్రపంచం ఆగిపోతే ఎలా? వెళ్ళరా, నీకు ప్రతిదీ వెటకారమే. ఎమోషనల్ గా కనెక్ట్ అయిందిరా. ఆఫీస్ లో ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గర వచ్చింది, నన్ను స్ట్రెస్ బస్టర్ అంది. అంటే ఏంటో తెలుసా, ఆమె లైఫ్ లో ఆనందం నేనే అని అర్థం. ఏట్రా? ఒరే అమ్మాయికి చక్రవర్తి, స్ట్రెస్ బస్టర్ అంటే ఆనందం కాదురా, టైం పాస్ అని అర్థం. జందుబం తెలుసు కదా, తలనొప్పి వచ్చినప్పుడు రాసుకుంటాం, నొప్పి తక్కగానే డబ్బా మూసి పక్కన పడేస్తాం. నువ్వు ఇప్పుడు ఆ జెండు బామురా. ఆమెకు ఆఫీస్లో తలనొప్పి వచ్చింది, నీ దగ్గరకు వచ్చి రాసుకుంది, రిలీఫ్ రాగానే ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళే కాదురా, ఆ కళ్ళల్లో ప్రేమ ఉంది, నాకు తెలుస్తుంది కదా. అరే మామా, అమ్మాయిలు ఎమోషనల్ సపోర్ట్ కోసం మగాడి భుజం వాడుకుంటారా. మనం ఏమనుకుంటాం, ఆ భుజం మీద పడుకుని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు అనుకుంటాం. కానీ బస్సు దిగ్గానే భుజం దులుపుకొని వెళ్ళిపోతారు. దీన్నే బిస్కెట్ అంటారు. పెద్ద సైజు ఉస్మానియా బిస్కెట్ వేసిందిరా నీకు, నువ్వేమో అమృతతోలే అని ఫీల్ అయిపోతున్నావా? నువ్వు ఫ్రెండో కాదురా, శనిగ్రహానివి. ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడుతావు. రేపే ప్రపోజ్ చేస్తా, అప్పుడు నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావో చూస్తా. నేను కాదే, నువ్వు ఎక్కడ పెట్టుకుంటావో చూసుకో.
అది నిన్ను రేపు దొబ్బే అని అనగానే వెంటనే వచ్చి మళ్ళీ నా భుజం మీద ఏడుస్తావు. మళ్ళీ నాకే సిట్టింగ్కి 250 బొక్క. సర్లే కానీ ఒక 100 రూపాయలు సెట్ చేయి మావా, ఆకలేస్తుంది, బిర్యానీ తిందాం. అరే ఇక్కడ అమ్మ గంజికి లేక ఏడుస్తుంటే కొడుకు వచ్చి కోడిపలం అడిగాడంట. అలా ఉందరా నువ్వు అడగడం? నా దగ్గర టీ తాగడానికే 10 రూపాయలు లేవురా బాబు. మరి నేను బాధపడితే సిట్టింగ్ అన్నా? రే ఏదో ఫ్లోలో అన్నారా? సర్లే పద. రిషి ఇప్పుడు ఏం చేస్తుంటది? ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేద్దాం. రిషి ఆన్లైన్లోనే ఉంది, మెసేజ్ పెడదాం. హాయ్ రిషి, ఇంటికి రీచ్ అయ్యావా? ఈరోజు నువ్వు అలా బాధపడడం చూసి నాకు చాలా కష్టంగా అనిపించింది రిషి. నువ్వు అన్నం తిన్నావా? నిద్ర రాకపోతే చెప్పు, నేనే కాల్ చేస్తా. రిషి రిప్లై ఇచ్చినట్టుంది. రీచ్డ్ టైర్డ్ గుడ్ నైట్. ఏంటి ఇంత చిన్న రిప్లై ఇచ్చింది? నేను ఇంత పెద్ద పారాగ్రాఫ్ టైప్ చేస్తే జస్ట్ 3 ముక్కల్లో తేల్చేసింది. బహుశా బాగా అలసిపోయి ఉంటుందిలే, లేదా వాళ్ళ డాడీ పక్కన ఉంటారు, అంతే అయ్యి ఉంటుంది. ఓకే రిషి, టేక్ రెస్ట్, స్వీట్ డ్రీమ్స్, మిస్ యూ, టేక్ కేర్. రియల్లీ ఐ మిస్ యూ సో మచ్ రిషి. ఒరే మామా, గుడ్ న్యూస్ రా. ఏడ్రా ఆ పిల్ల దొబ్బేమందే? అల్లే కాదురా, రిషి వాట్సాప్ స్టేటస్ చూసావా? ఒక లవ్ సాంగ్ పెట్టిందిరా, నువ్వు ఉంటే నా జతగా సాంగ్. అది నా కోసమేరా, పక్కా నా కోసమే. ఒరే పిచ్చోడా, స్టేటస్ అంటే సినిమా పోస్టర్ లాంటిదిరా. ఊర్లో జనాలందరూ చూడడానికి పెడతారు, అంతేగాని అది నువ్వు అక్కడ కోసమే వేసిన స్పెషల్ సాంగ్ అనుకుంటే ఎలారా? ఆ పాట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నేషనల్ అంతం అయిపోయింది. ఆఖరికి మన వీధిలో బజ్జీలు అమ్మే ఆవిడ కూడా అదే పాట పెట్టిందిరా. ఇప్పుడు వెళ్ళి ఆవిడ కూడా నిన్నే లవ్ చెప్తుంది అనుకోమంటావా? అల్లే నీ భ్రమకు మందు లేదురా మావా. నువ్వు మునిగిపోవడం ఖాయం, నన్ను ముంచేయడం ఖాయం. దేవుడా, వీడిని నువ్వే కాపాడాలి. వీడియో నచ్చితే మొదటగా లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇట్లా మీ F3 Moji టీం.